కరెక్ట్ టైంకి నా బండి హ్యాండ్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇంకొక బండి ఎట్లయినా కావాలి, హైదరాబాద్లో ఉంటామంటే ఇంకొక బండి పక్కా కావాలి. అంటే నార్మల్గా చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ రెంటల్కి ఇస్తున్నారు. కాకపోతే అవి కూడా మనకి హైదరాబాద్లో ఈవీ రెంటల్ వెహికల్స్ ఇస్తున్నారు. పర్ డేకి 150 రూపీస్ ఏమో పడుతుంది, పర్ వీక్కి 1000 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒరిజినల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు కావాలంట. నావేమో ఇంటి కార్డు ఉన్నవి. సో నేను చేసినట్టుగా మీరు మాత్రం అట్లా మిస్టేక్స్ చేయకండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు మీ దగ్గరనే పెట్టుకోండి. కాకపోతే అవి పిచ్చి వాటికి మాత్రం వాడకండి. ఏంటంటే నార్మల్గా వేస్ట్ యాప్స్కి లాగిన్ కావడానికి, బెట్టింగ్ యాప్స్కి, లేకపోతే లోన్ యాప్స్కి అట్లా వాడకండి. ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది. సో అట్లాంటి టైంలో అవి యూజ్ చేయండి. ఇప్పుడు నేను కూడా ఇంటికి వెళ్ళి తీసుకోవాలి. సో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుందని. కాకపోతే లైఫ్ అంటేనే ఎక్స్పెక్ట్ చేయము, అవే జరుగుతాయి. సో ఏం కాదు, మనకైతే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నవి. సో ఇట్లా రెంట్ ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనకి ఒకవేళ మీ దగ్గర మాత్రం అమౌంట్ అయితే పక్కా ఉండాలి, ఒక 2000 వెంటనే కావాలంటే మాత్రం. లేదు అని అంటే మాత్రం మళ్ళీ కష్టమైపోతుంది. ఒకవేళ బైక్ పాడైంది వెంటనే అంటే మళ్ళీ మీరు అమౌంట్ కూడా సెట్ చేసుకోవాలి పడుతుంది. నాకంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డు లేదు. సో అందుకని వెళ్తున్నాను. మీరు మాత్రం అంటే ఒకవేళ అవి ఉన్నా కూడా ఒక 2000 రూపీస్ అయితే పక్కా ఉండాలి. అప్పుడే మనకి ఇది వచ్చేసి వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సో వెళ్ళాలి. ఇంకా ట్రైన్ 4:25 ఉంది. వెళ్ళి పాన్ కార్డ్, ఆధార్ కార్డు తెచ్చుకొని సో చూడాలి ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో.